హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పెర్ని నాని గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని, జన సైనికుల్ని, జనసేనకి సంబంధించి సపోర్టర్స్ అందరినీ కూడా ఒక వేరే లెవెల్లో పొగిడేశారు. ఇకేముంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనిపించినా, పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరన్నా పొగిడినా, ఆ వ్యక్తి ఎవరు, గతంలో ఏం చేశారు, ఇవన్నీ చూడకుండా ఒక రేంజ్లో వైరల్ అయిపోతాయి. ఇవి నాది ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, మొత్తానికైతే మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చారని చెప్పాలి పెర్ని నాని గారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. పెర్ని నాని గారు ఏం మాట్లాడారు అంటే, జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మాట విని టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం వాళ్ళు జెండా కూలీలుగా మారారు. వాళ్ళు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఆఫ్రికా నుంచి అంటార్క్టికా వరకు కూడా ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో దిగి వాళ్ళు సొంతగా డబ్బులు పెట్టుకుని వచ్చి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారిని, టీడీపీని, బీజేపీని గెలిపించారు. వాళ్ళేమో, టీడీపీ వాళ్ళేమో అంటే చొక్కా కూడా నలగకుండా విజయాన్ని అందుకున్నారు అని చెప్పారు. ఇంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ జన సైనికుల గురించి, వీర మహిళల గురించి, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి ఇంతలా నిజంగానే అది రియలే, ఓకే, అందులో ఎటువంటి డౌటు లేదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలందరూ కూడా దుబాయ్లో కూలి పనులు చేసే వాళ్ళ నుంచి ఆస్ట్రేలియా, అమెరికాలో పనిచేసే సాఫ్ట్వేర్లు, లేదంటే అంత సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి దిగ్గజాల వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో దిగి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి కూటమి విజయంలో భాగం పంచుకున్నారు. వితౌట్ ఒక్క రూపాయి తీసుకోకుండా. అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ మరి పెర్ని నాని గారు పొగిడిన దాంట్లో ఇంకా తప్పే ఉంది, నిజమే కదా అంటారేమో. పెర్ని నాని గారు మరి గతంలో పెర్ని నాని గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ముఖ్యంగా పెర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళ గురించి మాట్లాడుకున్నారు. అసలు జనసేన పార్టీయే కాదు, అసలు దానికంటూ ఒకటి లేదు, అదేదో వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, దాన్ని అసలు మేము పార్టీగానే చూడడం, ఆయన ఒక నాయకుడిగానే చూడడం అని అన్నటువంటి మాటలు ఉన్నాయి కదా. మరి అలాంటి పార్టీని, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, జన సైనికుల్ని, వీర మహిళల్ని మరి ఇప్పుడు ఎందుకని ఇంత ఆకాశానికి ఎత్తుతున్నారు అంటే దీనికి కూడా ఉంది. డెఫినెట్గా ఏది వాళ్ళకి లాభం లేకుండా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు చెప్పండి. జనసేనని ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అసలు అదో పార్టీయా, ఆయన నాయకుడా, నిన్న మొన్న కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సడన్గా ఎందుకు పొగుడుతున్నారు అంటే, జన సైనికుల్ని టీడీపీ కార్యకర్తల మధ్య చీలిక తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. కష్టమంతా మీరు పడితే దాని లాభం అంతా కూడా, ఎంజాయ్మెంట్ అంతా కూడా వాళ్ళు చేస్తున్నారు, మీరేంటి ఇలా బానిసల్లా పనిచేస్తున్నారు అని చెప్పి అంటూనే, పవన్ కళ్యాణ్ గారిని లేపుతూనే టీడీపీని తగ్గించే ప్రయత్నం, టీడీపీ వాళ్ళ మీద ఉసుగొలిపేటువంటి ప్రయత్నం, ఇది వీళ్ళ చేస్తున్నటువంటిది. నార్మల్గానే పవన్ కళ్యాణ్ గారిని కాస్త పొగిడితే చాలు, అది కూడా తిట్టినటువంటి నోటి నుంచి పొగిడితే ఇంక అసలు ఆలోచించే అవసరంలో ఒక రేంజ్లో మనం వాళ్ళు ఎత్తుకుంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన భావజాలం అంత గొప్పది. ఆయన భావజాలని నమ్మినటువంటి జన సైనికులు, వీర మహిళలు అంత బలంగా నిలబడ్డారు కాబట్టి, అంటే ఒక నిజాయితీ గల నాయకుడు వచ్చి రాజకీయాల్లో చేస్తే ఎన్ని కుట్రలు పన్నారో, ఎన్ని దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని ఎన్ని రకాల దాడులు చేశారో మనం చూసాం. ఎన్ని రకాల మాటలు అనిపించారో మనం చూసాం. అలాంటి వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా మాట్లాడితే మనం నమ్మాలా చెప్పండి. ఏదో షామియానా టెంట్, ఈ టెంట్ కాసేపు ఇక్కడేస్తారు, కాసేపు ఇంకొక పార్టీకి వేస్తారు, కాసేపు బీఎస్పీ అంటారు, కాసేపు బీజేపీ అంటారు, కాసేపు సిపిఎం అంటారు, అసలు అదో పార్టీనా అన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులే ఇప్పుడు జనసేనను ఆకాశానికి ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆలోచించండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇంత ప్రేమ ఇప్పుడు వలగబోస్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా అయితే లేదు. ఆయన డెఫినెట్గా ఇలాంటి అన్నీ కూడా ఎప్పుడో చూశారు. ఆయన 2009లోనే ప్రజారాజ్యం అప్పుడే చూశారు. ఇప్పుడు వీళ్ళు వేసేటువంటి మాటలు, వేసేటువంటి ప్రయత్నాలు, ఎత్తుగడలు ఇవన్నీ ఉంటాయి కదా, అదేదో పెద్ద గొప్పగా చేసేస్తున్నాం, పొగిడేస్తున్నాం, దాని ద్వారా జన సైనికులందరినీ మమ్మల్ని చూసారా ఆకాశానికి ఎత్తుతున్నారు చూసారా, నిజాన్ని ఎలా నిర్భయంగా చెప్తున్నారు చూసారా, మమ్మల్ని ఎంత ఎలా ఓన్ చేసుకున్నారో చూసారా అని జబ్బలు చేర్చుకుంటున్నారు పలానా నాయకులు. పెర్ని నాని గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు నిజంగానే ఎందుకు ఈ మాటలు అంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నుంచి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం ఒక 100 నుంచి 1000 సార్లు మాట్లాడుంటారు. ఇంకొక 15 ఏళ్ళు అధికారం మాదే, ఇంకొక 15 ఏళ్ళు మీరు ఎన్ని కుట్రలు చేసినా, మా మధ్య ఎన్ని చీలికలు తేవాలనేటువంటి ప్రయత్నం చేసినా మేము కలిసే ఉంటామని ఒక 6 నెలల పాటు కంటిన్యూగా చెప్పాలంటే ఇంకా కంటిన్యూగా చెప్తానే ఉన్నారు ఆయన. ఇంకా అవతల వ్యక్తులు దీని నుంచి ఎప్పుడు ప్రతిస్పందన రాలేదు, కానీ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలు రీసెంట్గా వాళ్ళు కూడా ఈ నినాదాన్ని భుజానకెత్తుకుని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడంటే ఖండాంతరాలు దాటి ఎన్ఆర్ఐలుగా ఎవరైతే జనసేన పార్టీని, టీడీపీని, బీజేపీని నమ్మి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళు వెన్నుదన్నుగా నిలిచారో ఎన్ఆర్ఐలు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూడా నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి సభ్యులందరూ కూడా ఈ నినాదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్కి ఈ కూటమి అవసరం. ఈ కూటమి బలంగా నిలబడితేనే ఆంధ్రప్రదేశ్ యువతకి ఒక హోప్ క్రియేట్ అయ్యి రేపటి తరానికి ఒక భరోసా అనేది అందుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పడుతుంది. కొన్ని కంపెనీలు వచ్చి పెట్టుబడి పెట్టడం అనేది పెట్టాలనే ఆలోచన వచ్చినా గత ప్రభుత్వం చంపేసింది వాళ్ళని. కనీసం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన ఎవరన్నా రగిలించినా సరే వెంటనే దాన్ని తీసుకెళ్ళి నీళ్లు పోసేసి వాళ్ళని వెనక్కి తరిమి కొట్టినటువంటి పరిస్థితి. మరి అలాంటి ఇప్పుడు కూటమి ఒక నిండుగా ఆంధ్రప్రదేశ్కు ఒక హోప్ ఇవ్వటమే కాకుండా పెట్టుబడులు పెట్టడానికి వరదలా వస్తున్నాయంటే దానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చాలా బలమైనది, దృఢమైనది, నిజాయితీ గలది. దాన్నే ఈరోజు వీళ్ళందరికీ నిద్ర పట్టట్లేదని చెప్పాలి.